మహిళల పైన బాలికల పైన అభం శుభం తెలియని చిన్నారుల పైన వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా, నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా. ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మక నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి మూలం ఎవరు? ఈ వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు మద్యం తాగించడం వలన, దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేగిపోతా ఉన్నారు. డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారు. రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈవీఎం ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు. అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు. ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు. ఇమీడియట్ గా ప్రభుత్వము వీళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకు పనికిరాని చేతకాని ప్రభుత్వం ఇవాళ రాజీనామా చేయాలి. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకండి. ఏదో కంటి తుడుపు చర్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనికి మూలం ఎవరు, దీనికి వెనకాతల ఎవరు ప్రేరేపిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి.